వెల్కమ్ టు సినీ వార్తలు. నేటి ముఖ్యాంశాలు. A23 గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి లోకేష్ మీద ఫైర్ అవుతున్న తమిళ ఆడియన్స్. ధనుష్ అండ్ మృణాల్ పెళ్లి మీద క్లారిటీ ఇచ్చిన ధనుష్ టీమ్. స్పిరిట్ మూవీలో విలన్ ఎవరు? పెద్ద మూవీలో మృణాల్ స్పెషల్ సాంగ్. ఆస్కార్స్ లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సిన్నర్స్. ఈ నగరానికి ఏమైంది 2 నుంచి ఎగ్జిట్ అయిన సుశాంత్. ఇవి ఇవాళ ఇండస్ట్రీలో హాట్ గా నడుస్తున్న ముఖ్య అంశాలు. మరి ఫస్ట్ వార్త ఏంటంటే సోషల్ మీడియాను షేక్ చేసిన ఒక సెలబ్రిటీ వెడ్డింగ్ రూమర్. చాలా డేస్ నుంచి సోషల్ మీడియా అంతా ఒకటే మ్యూజిక్ ధనుష్కి మృణాల్కి పెళ్ళి అవ్వబోతుందని. సన్నా సద్దా 2 ప్రమోషన్స్లో ఏ ముహూర్తం తన ధనుష్ని ముందుకు పిలిచిందో కానీ అక్కడ మొదలైంది సార్. ఇంకంతే మృణాల్ అండ్ ధనుష్ డేట్ చేస్తున్నారు, ఫిబ్రవరిలో పెళ్లి కూడా చేసుకోబోతుందని మొత్తం వైరల్ అయిపోయింది. వైరల్ అవడం విషయం పక్కన పెడితే కంపారిజన్ స్టార్ట్ అయిపోయాయి. ధనుష్ తన లవ్ చేయడం మృణాల్కి గొప్ప విషయం, ఇంకొంతమంది ధనుష్కి అసలు మృణాల్ పేరేంటని ఇలా ఏవో వచ్చాయి. బట్ ఫైనల్లీ సోషల్ మీడియాలో ఈ రూమర్స్ ఎక్కువైపోయేసరికి ధనుష్ టీం వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఏం లేదురా బాబు అని చెప్పాక మళ్ళీ అంత నార్మల్ అయింది. అండ్ ధనుష్ తన నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్ చేశారు. Oh my god! Oh shit! Naina Flashman! Oh my god! అమరన్ మూవీ డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ గారే మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ మన రెండో వార్త, స్పిరిట్ మూవీలో విలన్ ఎవరంటే అంటే అది నాకు తెలీదు. అంటే అది బట్ గతంలో రూమర్స్ ప్రకారం అయితే సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ స్పిరిట్ లో విలన్ గా చేయబోతున్నారు దానికి ఒక బజ్ ఉంది. కాకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొక రూమర్ చక్కర్లు కొడుతుంది దట్ గోపీచంద్ గారే స్పిరిట్ మూవీలో విలన్ గా చేయబోతున్నారని. కాకపోతే వీళ్ళిద్దరిలో ఎవరు విలన్ గా చేస్తున్నారో లేదా మూవీలో ఇద్దరు ఉండబోతున్నారో దానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. మేబీ మార్చ్ 1 డాన్ లీ గారి బర్త్డే కాబట్టి అప్పుడు ఏదైనా కన్ఫర్మేషన్ రావచ్చేమో. బట్ ప్రభాస్ గారు బెస్ట్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ గారు విలన్ గా చేస్తున్నారంటే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసాం గోపీచంద్ గారిని విలన్ రోల్ లో, మళ్ళీ తను అలా చూస్తానంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూడాలి మరి ఏమవుతుందో. అండ్ వార్త నెంబర్ 3, పెద్ద మూవీలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయబోతున్న ఒక రూమర్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఆల్రెడీ చిక్రీ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది, దాంతో మ్యూజిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయి ఈ స్పెషల్ సాంగ్ రూమర్ కనుక నిజమైతే మూవీకి హైప్ ఇంకా పెరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో చూద్దాం రియాలిటీ అవుతుందో లేదో. అండ్ మన నెక్స్ట్ వార్తలోకి వెళ్ళిపోదాం. వార్త నెంబర్ 4, అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ కాంబోలో అనిరుద్ మ్యూజికల్ తో అఫీషియల్ గా A23 అనౌన్స్ అయింది. అనౌన్స్మెంట్ విజన్కి మంచి రెస్పాన్స్ వచ్చిన తమిళ ఆడియన్స్ మాత్రం లోకేష్ మీద ఫైర్ అవడం స్టార్ట్ చేశారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లోకేష్ చాలా రోజుల నుంచి ఖైదీకి సీక్వెల్ ఉంటుందని చెప్తూనే ఉన్నారు. కానీ ఖైదీ 2 తీయకుండానే మధ్యలో కూలీ మూవ్ చేశారు. ఫస్ట్ లో కూలీ కూడా ఎల్సీలో పాట అనుకున్నారు, కానీ అది ఎల్సీలో పాట కదని తెలిసిన తర్వాత ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. తీరా కూలీ అయిపోయిన తర్వాత ఖైదీ 2 చేస్తారనుకుంటే అది చేయకుండా తన హీరోగా మూవీ యాక్ట్ చేశాడు. సరే పోనీ అది అయ్యాకనే చేస్తారనుకుంటే తెలుగు నుంచి అల్లు అర్జున్ గారితో మూవీ అనౌన్స్ చేశాడు. ఇంకా తమిళ ఆడియన్స్ పేషెన్స్ కోల్పోయారు. అసలు ఎల్సీ గురించి మర్చిపోయావా, ఇంకా యూనివర్స్ వదిలేస్తున్నట్టేనా అని ఫైర్ అవడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే నెక్స్ట్ ఇయర్ మిడ్ వరకు అల్లు అర్జున్ మూవీస్తోనే లోకేష్ బిజీగా ఉంటారు. సో ఎల్సీ మూవీస్ నుంచి ఇమీడియట్గా రావడం కష్టం. అండ్ కూలీ ఇచ్చిన రిజల్ట్ వల్ల ఆడియన్స్కి లోకేష్ మీద నమ్మకం తగ్గింది. బట్ అల్లు అర్జున్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటే ఆ స్క్రిప్ట్లో మ్యాజిక్ ఉండే ఉండిద్ది. విజయ్ రజనీకాంత్ రిటైర్ అవుతున్నారు కాబట్టి ఇది అల్లు అర్జున్కి తమిళ మార్కెట్ డ్రాప్ చేయడానికి రైట్ టైం అని చెప్పాలి. అట్లీ తర్వాత లోకేష్ డైరెక్షన్లో మూవీ చేయడం ఒక సాలిడ్ స్ట్రాటజీలా కనిపిస్తుంది. వార్త నెంబర్ 5, ఇప్పుడు 2018లో ఈ నగరానికి ఏమైంది మూవీ రిలీజ్ అయ్యి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ రాబోతుంది. బట్ ఆ సీక్వెల్లో కార్తిక్ క్యారెక్టర్ ప్లే చేసిన సుశాంత్ పార్ట్ 2లో యాక్ట్ చేయట్లేదు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. సో తనకి రీప్లేస్మెంట్గా హిట్ 3 ఫేమ్ అయిన శ్రీనాథ్ మాగంటిని అనుకుంటున్నారు. మూవీలో బాగా వర్కౌట్ అయిందే ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ అండ్ ఎమోషన్స్. కార్తిక్ క్యారెక్టర్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది అండ్ దాని సుశాంత్ అంత బాగా ప్లే చేయడం వల్లే ఆ క్యారెక్టర్ మనకి అంత రిలేటబుల్గా అనిపించింది. బట్ ఇప్పుడు సడన్గా ఇన్ని ఇయర్స్ మూవీని రిపీట్లో చూసి ఇప్పుడు ఆ క్యారెక్టర్లో వేరే పర్సన్ చూడాలంటే కొంచెం కష్టమే. చూద్దాం తరుణ్ భాస్కర్ గారు ఎలా డీల్ చేయబోతున్నారని. అండ్ మన నెక్స్ట్ వార్త వచ్చేసి వార్త నెంబర్ 6, అనిల్ రావుపూడి గారు ఎప్పటిలాగే సంక్రాంతికి వచ్చి మళ్ళీ హిట్ కొట్టారు. ఇప్పటి వరకు తెలుగులో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అంటే అలా వైకుంఠపురం మూవీ ఉండేది. బట్ మన శంకర్ వరప్రసాద్ గారు ఆ మూవీని క్రాస్ చేసి న్యూ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. వార్త నెంబర్ 7, ఈ వార్త ఒక టీఎఫ్ ఆడియన్స్కే కాదు క్రికెట్ ఫ్యాన్స్ కూడా. విషయం ఏంటంటే ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ జరగబోతుంది కదా, అండ్ అది మన ఇండియానే హోస్ట్ చేయబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్కి సాంగ్ కోసం ఐసీసీ వాళ్ళు అనిరుద్ని కాంటాక్ట్ అయ్యారు అండ్ తను కూడా ఓకే చెప్పాడు. సో ఈసారి వరల్డ్ కప్కి అనిరుద్ అండ్ హిస్ టీమ్ కంపోజ్ చేసే సాంగ్ వినబోతున్నాం. ఫిఫా వరల్డ్ కప్ షకీరా సాంగ్ మాదిరి కంపోజ్ చేస్తే ఇంకో 10 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటాం అనిరుద్. అండ్ నెక్స్ట్ వార్త నెంబర్ 8, మైత్రి మూవీ మేకర్స్ లైనప్ చూస్తుంటే మైండ్ పోతుందా మీకోస్. అసలు మైత్రి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో చూస్తే షాక్ కావాల్సిందే. Oh my god! Oh shit! Naina Flashman! Oh my god! బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ కాంబోలో పెద్ది, ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో ఎన్టీఆర్ నేను, హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్, హనురాగోపుడి అండ్ ప్రభాస్ కాంబోలో ఫౌజీ, సుకుమార్ అండ్ రామ్ చరణ్ కాంబోలో RC-17 అండ్ రీసెంట్గా అనౌన్స్ చేసిన A23 అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో. అండ్ నిన్న విజయ్ దేవరకొండ అండ్ రాహుల్ సంక్రతన్ కాంబోలో VD14 అనౌన్స్ చేశారు. అండ్ ఆల్సో రవితేజ అండ్ శివ నిర్వాణ కాంబోలో RT-77 అనౌన్స్ చేశారు. ఇదంతా చూసాక నా ఫీలింగ్ ఏంటంటే
బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వీటిలో మీరే మూవీకి ఎగ్జైటెడ్గా ఉన్నారో కామెంట్ చేయండి. వార్త నెంబర్ 9, ఆస్కార్స్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన పాపులు. అదే సిన్నర్స్ మూవీ. సిన్నర్స్ మూవీ ఆస్కార్స్లో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు హైయెస్ట్ నామినేషన్స్ రికార్డ్ విత్ 14 నామినేషన్స్తో ఆల్ అబౌట్ ఈ మూవీ దగ్గర ఉండేది. కానీ సిన్నర్స్ ఆ రికార్డ్ క్రాస్ చేసి టోటల్ 16 డిఫరెంట్ కేటగిరీస్లో నామినేట్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇది ఆస్కార్ హిస్టరీలోనే ఒక రేర్ ల్యాండ్ మార్క్ మూమెంట్. అండ్ నెక్స్ట్ వార్త వచ్చేసి వార్త నెంబర్ 10, రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇక నుంచి మీకు ఏదైనా మూవీస్కి హైక్స్ కావాల్సి వస్తే మూవీ రిలీజ్ అయ్యే 90 days ముందే అప్లికేషన్ పెట్టుకోవాలి. అంతేగాని 1 or 2 weeks ముందు వచ్చి హైక్స్ కావాలంటే కుదరదని చెప్పింది. నా డౌట్ ఏంటంటే ఈ మధ్య ఆవు అంటే రిలీజ్ డేట్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి కదా. ఈ రూల్ వల్ల కష్టం ఉంది ప్రొడ్యూసర్స్కి. ఒక్కోసారి అయితే జస్ట్ 1 week ముందే వచ్చేసి పోస్ట్పోన్ అంటారు. సో నెక్స్ట్ టైం నుంచి అంత ఈజీగా పోస్ట్పోన్ చేయాలనుకుంటా. లేదంటే మళ్ళీ హైక్స్ ఉండవు కదా. వార్త నెంబర్ 11, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వైల్డ్ రూమర్ నడుస్తుంది. పుష్పాద్రి ర్యాంపేజ్ మూవీలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉండబోతున్న టాక్. అంటే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, జస్ట్ ఇండస్ట్రీ రూమర్ మాత్రమే. కానీ ఈ రూమర్ ఎందుకు ఇంత వైరల్ అయిందంటే పుష్ప 2 సక్సెస్ తర్వాత పార్ట్ 3 ప్యాన్ వైల్డ్లో ఉండబోతుంది ఆడియో క్లారిటీ ఉంది. దానికి తోడు బాలీవుడ్ నుంచి బిగ్ స్టార్ ఎంట్రీ అంటే హైప్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకే సల్మాన్ ఖాన్ పేరు బయటకు రాగానే ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. బట్ మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అప్డేట్ ఏం లేదు. సో ఇది కన్ఫర్మ్ కాదు. సల్మాన్ ఖాన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ వాళ్ళ సినిమా వార్తల్ని ఇక్కడితో ముగిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో సినిమా వార్త ఎపిసోడ్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.